ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदाय कर्तृभ्यो ओं ऋषिभ्यो महात्मो नमो गुरुभ्यो नमः। ప్రియాత్మ బంధువులారా, శ్రీకృష్ణ రుక్మిణీ సంవాదము అనేటువంటి ఒక బ్రహ్మ విద్యలో పరిపూర్ణతత్వాన్ని అందించినట్లుగా మనకు ఒక గ్రంథాలు ఉన్నాయి. వాటిలోని సత్యాన్ని ఇప్పుడు మనము ఈరోజు సత్సంగ రూపములో శ్రీ సుబోధానంద దత్త సత్సంగ్ యూట్యూబ్ ఛానల్లో ప్రసారంగా ఇప్పుడు ఆ ముఖ్యాంశాలను మనం చెప్పుకోబోతున్నాము. తనువు లోపల వాయువులు తగిలియుండు, చిత్తవృత్తులు మాని విరక్తి గలిగి, చూపు నిలకడగా నుంచి చూడగొన్నా, చూపు నిలకడగా నుంచి చూడగొన్నా, అచల యోగ సమాధియే అంబుజాక్షి. అనగా ఈ లోకమందు గాలి మీద ఆధారపడి సమస్త ప్రాణికోటి ఉన్నది. ఆ గాలియే చనువులందు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులతో దేహదారులకు ప్రాణాధారమై ఉన్నది. ఈ ప్రాణశక్తి నీలో బలంగా ఉన్నప్పుడే అజ్ఞాన వృత్తులపై విరక్తి కలిగి చిత్తము ప్రకృతికి పరమైన పరమాత్మయందు చూపు నిలపగా చూడగా దృక్కు అనగా పరతత్వమైన భూమధ్య స్థానమునందు దృష్టి నిలిపి చూడగా చిత్తవృత్తులు రహితమై బ్రహ్మ సమాధి నిష్ట కుదురును అని దీని యొక్క చూపు నిలకడగా నుంచి చూడగొనుట అంటే చూస్తూ ఉంటే అచల యోగ సమాధియే అంబుజాక్షి అని ప్రకటించాడు. అనగా శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవికి చలనరహితమైన అచల యోగ సమాధి స్థితిని తెలిపి, ఆ స్థితి తెలిసిన వారికి పరిపూర్ణత్వము సిద్ధించును అని పరమాత్మ యొక్క సందేశం ఇక్కడ. అయినా సంసార భవబంధాలలో మనమందరము ఉంటాము. ఈ విద్య కూడా రాజయోగ సాంప్రదాయముతో కూడినది. అనగా సన్యాసయోగ ఆశ్రమాల కన్నా గృహస్థ ఆశ్రమ ధర్మాలతో కూడి సాధించుట శ్రేయస్కరమని, లోక కళ్యాణమైనటువంటిదని, అందరికీ ఉపయుక్తముగా ఉండునని. అనగా కర్మవాసనలు ప్రారబ్ధముతో మనకు సంప్రాప్తమవుతాయి. అవి అనుభవించక తీరదు. వాటిని అనుభవించకుండానే ఏ వ్యక్తి అయినా సన్యాసం పుచ్చుకుంటే ఆ ప్రారబ్ధము మళ్ళీ ఎంటాడుతూ ఉంటుంది. అనగా ప్రారబ్ధం అనుభవించక తీరదు. అట్టి స్థితిని అర్థము చేసుకోగలిగితే మనము వాటిని అనుభవించి వాటి యొక్క ప్రారబ్ధాన్ని తీర్చి తొలగించుకొని ఇక పరమాత్మతత్వాన్ని పొందుటకు మనసు ఉంటే మార్గము లేకపోదు. మనసంటూ ఉంటే మార్గం అదే దొరుకుతుంది. భవబంధ చింతనలన్నీ ఏ దాని మీదైనా మనం పని ఎక్కువగా చేసినట్లయితే దాని మీద అలసిపోయి దాని మీద విరక్తి కలుగుతుంది. ఏ పనిలోనైనా కర్మ అంతయు అలా కూడి ఉంటుంది. దానిని మనం అర్థము చేసుకోగలిగితే ఆ విషయాలను ఎంతవరకు మనము బాధ్యతగా వ్యవహరించామో అంతవరకు చూసుకొని మనం వెంటనే పారమార్థిక స్థితిని, ఎప్పుడు ఈ సమస్తానికి నాలో ఉన్న నా యొక్క అంతర్యామి యొక్క దివ్య చైతన్య జ్ఞానమే నన్ను నడిపిస్తున్నది అనే భావన తనలో కలిగితే ఎప్పుడు ఆ యొక్క అనగా తురియావస్థ అయిన 4వ అవస్థలో ఉన్నట్లు మనసు యొక్క దోషము కూడా ఉండదు అక్కడ అని అందరము తెలుసుకోవలసి ఉన్నది. అందుకనే
సంసారమునందుండియు సంసారము మిథ్య చేసి సర్వము తానై, సంసారమునందు నుండియు సంసారము మిథ్య చేసి సర్వము తానై, సంసారము చే తెలిసిన సంసారమందె తెలిసిన సంసారియ రాజయోగి సఖ్యము తరుణీ. అనగా సంసారమునందే తెలిసి సంసారములో ఉండే ఈ సత్యాన్ని తెలుసుకొని సంసారియే రాజయోగి సత్యము తరుణి అని తెలియజేశారు. ఆ రూపంలో గమనిస్తే సంసారము ముందున్న ప్రతి మనిషి పరిశీలించి చూడగా సంసారము విద్య అనగా మధ్యలో వచ్చినది అని అర్థమవుతుంది. ఆ విషయమును తనకు అర్థమైన బాల్యములో సంసారము లేదు, మధ్యలో వచ్చిన ఈ సంసారము చివరిలో మన యొక్క సమస్త ఇంద్రియాలు చైతన్యరహితమై కేవలము సన్యాసం పుచ్చుకుంటాయి. సన్యాస ఆశ్రమ ధర్మాలు దేహానికి ఎప్పుడూ ఉన్నవి. బాల్యములో బ్రహ్మచర్యము, మధ్యలో రాజయోగము, ఆ తర్వాత కొంత దేహేంద్రియాది యొక్క శక్తి ఉడిగినప్పుడు కేవలము ఏదో పిల్లలు మనల్ని సలహా అడిగితే మన అనుభవపరంగా చెప్పగలిగినటువంటి దానిని తాను విశ్రాంతిగా సంసార బంధాల మీద లంపట లేకుండా తన అనుభవము ఉన్నటువంటి యొక్క స్థితిని గమనిస్తూ పిల్లలకు హితబోధ చేస్తూ ఉండటము వానప్రస్థము అంటారు. చివరకు ఈ వ్యక్తి ఈ దేహముతో మంచాన పడినప్పుడు అది ఏ సన్యాసం. సకలేంద్రియాలు తినే ఆహారము కూడా సరిపోక ఆ యొక్క దేహము అక్కడ పడి ఉంటుంది. అది సన్యాసంగా ఏమందాము? అది సహజంగా సమస్త దేహాలకు అలాంటి సంప్రాప్తం అయ్యే ఉన్నది అని సంసారములో ఉండి ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో అన్నది ఇక్కడ ప్రధానం. ఇక బ్రహ్మ విద్యాపరంగా ఒక పరమోన్నతమైన ఒక కీర్తన ఉన్నది. ఇది ఒక తత్వ విచారణలో అతీతమైనది. ఇహపరాధులను కూడా మనము దాటి అవతల ఉన్నటువంటి మహత్తరమైన ఆ పరబయలు పరిపూర్ణ తత్వాన్ని పొందటానికి ఇహము పరము రెండూ లేనప్పుడు ఇక మనం ఎక్కడుండాము అంటే లేము. కేవలము దేహము లేకపోతేనే మనము లేము అని సంపూర్ణంగా ఇది మనకు అర్థమవుతుంది. ఒక్క దేహము ఉన్నప్పుడే, దేహం ఉంటేనే దానికి ఒక పేరు వచ్చింది, అనగా నామము రూపము. నామము రూపము ద్వారా వచ్చింది, రూపమే లేకపోతే నామమే లేదు. కానీ బ్రహ్మ పదార్థం సచ్చిదానంద స్వరూపమై అనే పదాన్ని మొట్టమొదట మనకు సంస్కృత భాషలో తెలియజేసింది ఏంటంటే అస్థి భాతి ప్రియం రూపనామాత్మకం పంచచేష్టత్వ తత్రయం బ్రహ్మ పదార్థం ద్వయం లోకం మిథ్య జగత్ అని చెప్పి వివరణ ఉన్నది. అంటే హస్తి భాతి ప్రియం ఈ మూడు బ్రహ్మ పదార్థము. కానీ అందులో నుంచి వచ్చిన ఈ జీవుడికి అందులో నుంచి వచ్చిన ఒక సారము అనగా సత్తు చిత్తు ఈ రెంటి కలయికతో కలిగింది ఆనందము. ఈ ఆనందముతో కలిగినటువంటి యొక్క సృష్టిని ఏర్పడినటువంటి దాంట్లో పుట్టిన ఈ జీవుడికి ఆనందాన్నే కోరుకుంటాడు. అనగా ఆ అస్థిభాతి అనే ఎటువంటిది, భాతి అంటే ప్రకాశించుతున్నది, అస్థి అనగా అన్ని కాలముల యందు ఏకరీతిగా ఉన్నది. అది ఏ జీవులకు ప్రియమై ఉన్నది. ఆ అంశ చేతనే, ఆ ధారల చేతనే పుట్టాడు కనుక ఈ జీవులకు ప్రియమైంది ఏది అనగా అందులోని సారమే ప్రియం. అందులోని సారమేది? ఆనందమయం అనగా బ్రహ్మానందము, సచ్చితానందము, లేదా దేహేంద్రియాదులకు సుఖాలను అందించుచున్నది కూడా అది, దాని చైతన్యమే. అప్పుడు ఈ జీవుడు కోరుతున్నది, రూపనామాలతో కూడిన ఈ జీవుడు కోరుతున్నది ఆనందాన్ని, అనగా ఆ యొక్క సత్పదార్థాన్నే కోరుతున్నాడు అని తెలిస్తే అత్యంత ప్రియమైంది ఏది అనగా అది ఒక్కటి, నీ అంతరంగానికి అంతర్యామి అయిన పరతత్వము ఏదైతే ఉన్నదో అది నువ్వు కోరుకోవలసి ఉన్నది, కోరుకుంటున్నావు. కానీ గురుముఖత తెలుసుకోకపోతే అది తెలియటం లేదు, మనసుకు తెలియటం లేదు. కానీ
గురూపదేశం అనే తత్వముతో ఆత్మ యొక్క తత్వాన్ని విచారించి చెప్పగా అర్థమవుతున్నది. నువ్వు కోరుకునేది ఆనందాన్ని. ప్రతి వ్యక్తి ఇవాళ నాకు ఆనందంగానే ఉండాలంటాడు, కానీ నాకు నరకంగా ఉండాలని ఏ వ్యక్తి అనడు. అప్పుడు ఆ ఆనందము దేనిది? సత్పదార్థానికి. ఆ సత్పదార్థం నుంచి ఉద్భవించినటువంటి యొక్క జీవస్వరూపము జీవము పోసుకొని కూడా ఈ ప్రకృతితో జీవం పోసుకున్నా దాని మూలము ఏకమై అంతటా ఉన్నది గనక అది ఏ ప్రియమై తన అంతరాత్మ కోరుకొనుచున్నది, అది ఏ ఆనంద రూపమై ఉన్నది. అట్టిది ఇహపరాలకు అతీతమైనటువంటి తత్వాన్ని ఇహము పరము అనగా ద్వాయుమౌ పురుషౌ లోకే క్షర అక్షర ఏవచ. ద్వాయమౌ పురుషౌ లోకే క్షర అక్షర ఏవచ. క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షరయుక్తః. క్షర సర్వాణి, చరపురుషుడు ఈ చరములకు సంబంధమై ఉన్నాడు. అక్షర పురుషుడు కూటస్థుడు అనగా నీ అంతర్యామి అయి అంతరంగమందు ఉన్నాడు అని భగవద్గీత ఈ శ్లోకము. దానినే ఇహపరాలు అనగా చరము పోయిన అక్షర పురుష రూపములు అనగా ప్రకృతికి పరంగా ఆంతరంగికంగా అవ్యక్తంగా ఉన్నది. ఈ దేహము లేనప్పుడు అవ్యక్తములో ఉన్నవి జీవులన్నీ, దేహము వచ్చినప్పుడు వ్యక్తమైనవి మళ్ళీ అవ్యక్తం లేకే పోతున్నవి అర్జున అంటూ అవ్యక్తాదీని భూతాని వ్యక్తమత్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా తత్ర కా పరిదేవన. నీవు పుట్టక ముందు అవ్యక్తంలో ఉన్నావు, మళ్ళీ మధ్యలో వ్యక్తమయ్యావు. మళ్ళీ ఈ దేహము పోయినా ఈ యుద్ధములో ఉండబడిన వారందరూ ఈ దేహాలు పోతే మొట్టమొదట ఎక్కడ నుంచి వచ్చారో ఆ అవ్యక్తములేకే చేరతారు. నిధి అందరికీ అదియే. అవ్యక్త నిధనాన్యేవా తత్ర కా పరిదేవన. దీని కొరకై మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే పోతాయి ఆ జీవులు. దానికోసము నీవు ఇంత తాపాత్రయ తత్తరపడవలసి ఏమున్నది? నీవు తత్తరపాటు చెందవలసిన అవసరమే లేదు అని తెలియజేశారు. అట్లాగే ఆ ఇహపరాలకు విశిష్టత కలిగిన అటువంటి దాన్ని చాలా తత్వ వివేచన అనగా యథార్థమైన భావం అని అర్థం. వీరబ్రహ్మంగారి తత్వాలు అంటాం. వారు ఉన్నది ఉన్నట్లు దర్శించి అనుభవించి మనకు తెలియజేశారు. అందుకనే తత్వతః అనే తత్వము పదాలు గీతలో అక్కడక్కడ భగవానుడు వాడాడు. అందుకనే అలాంటి యొక్క తత్వాన్ని ఇందులో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తరుణీ నిజ గురు భావము పరిపూర్ణమచలము పరాపరద్వయరహితము. తరుణీ నిజ గురు భావము, నిజ గురు భావము పరిపూర్ణమచలము పర అపర ద్వయరహితము. అంటే ఇహమునకు పరమునకు అతీతముగా ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణమై ఉన్నది. దానిని ఏది అంటదు. అది అత్యంత శ్రేష్టమైనది అయి అత్యంత పవిత్రమైనది అత్యంత సత్యపదమైనది ఏమైనా ఉన్నది అంటే ఈ ఇహపరాలకు కూడా పేరుగా ఉన్నదంటూ అది తెలుసుకున్నట్టే నిజమైనటువంటి విద్య, నిజమైనటువంటి ధర్మము. మానవుడికి మన ధర్మం ఏది ఉన్నదంటే మన మూలము ఏదో అది తెలుసుకున్నట్టే నిజమైన ధర్మము తప్ప లోక ధర్మాలన్నీ మార్పు చెందుతూ ఉంటాయని మనమందరం గమనించవలసి ఉన్నది. ఇక అట్టి తత్వం ఎట్టిదనగా నిర్విశేషము నిర్వికల్పము నిరాలంబము నిరాభాసము నిరామయము నిరావయవము నిరీంద్రియము నిరుపమానము తరుణీ తరుణీ నిజ గురు భావము. నిర్విశేషము అనగా అందులో ఏ శేషము ఉండదు. నిర్వికల్పము ఏ వికల్పములు లేనిది. నిరాలంబము ఆడంబరములు లేనిది. నిరాభాష దానికి భాష లేదు అనగా నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే. శబ్దం ఉందంటే ఒకదానికొకటి అన్నీ వస్తాయి. అందుకని నిశ్శబ్ద తత్వములో ఉన్నది. నిరాధారము దానికంటూ ప్రత్యేకంగా ఒక ఆధారం అంటూ లేదు. తనకు తానే స్వతహాగా అంతటా నిండి ఉన్నదానికి మరొకటి ఆధారం అనేది తనకు లేదు. నిరామయము అనగా ఏదైనా ఒక ఆవరణముతో కూడి ఏదో కనిపించున్నది కాదు. నిరామయము అనగా తనకు తానే నిరామయంగా ఉన్నదే తప్ప మరొక దాని మీద ఏదో ఆధారభూతంగా లేదు. నిరీంద్రియములు ఇంద్రియములు లేనిది నిరుపము అనే తత్వాన్ని అది తెలియజేశారు మనకు. అట్లాగే ఇక
మూలమేమియులేనిది గుర్తెరిగే దేహము తాలైక ఏమున్నది దాల ఎరుకల జోలలో పడి కూల నీటికి పాలు మాని ఈలెరిగి గురుకీలు గనుకొని జాలమే నిర్మూలమైతను. మూలమేమీ లేదు అనగా ఈ తనువులకు మూలము లేదు. ఇది అని దీన్ని చెప్పటానికి తనంతక తానే పుట్టి తనంతక తానే అంతరించిపోతున్నవి. అనుకని ఈ గుర్తెరిగే దేహానికి ఏమాత్రము మూలము లేదు అంటూ దాల ఎరుకల అట్టి దేహములోని తత్వముతో నమ్ముకొని దాల ఎరుకల జోలలోబడి అనగా దాల అనగా మనకు తూచే కాట, పూర్వము తక్కెడ అనేవాళ్ళు, దానికి ఎక్కడ బరువు ఉంటే అక్కడ వాలుతూ ఉంటుంది. అట్లాగే ఈ మనో ఇంద్రియాలు నీకు ఏ దానిపైన ఆసక్తి కలిగితే అలా పొంగిపోయి కుంగుతూ ఉంటాయి. దాంట్లో పడి ఒక జోల లాంటిది, దాంట్లో పడి కుంగిపోవడము దీనికి వీలెరిగి గురుకీలు కనుగొని సద్గురుమూర్తి ద్వారా ఈ గురుకీలను కనుగొని జనించే వాటికి ఇక నిర్మూలనము చేసుకున్నప్పుడే నీవు ధన్యుడవై జన్మలకు అతీతమైన పరతత్వాన్ని నీవు పొందుతావు అంటూ చలికి వనకయున్నది పలుకన్న పలుకదు అలచాటి ఏమియులేనిది ఎరుక వెలుపలను లోపలను అనకే తలపులయమగు చోటు కావల ముళ్ళు గృచ్చగ చందులేకను కలిగి ఉన్నది బట్ట బయలై. ఈ చరణము మరొకసారి ఎక్కడ బట్ట బయలై ఉన్నదో మన అంతరంగం ముందు మనం తెలుసుకోవటానికి ఒక సత్యాన్ని తెలియజేశారు. చలికి వనకయున్నది పలుకన్న పలుకదు అలచాటి ఏమియులేనిది ఎలుపలను లోపలను అనకే తలపుల లయమకు చోటు కావలా. నీ తలంపులు లయమయ్యే చోటు కావాలా. నీ తలపులు ఏవి ఏ సంకల్పాలు లేక నిస్సంకల్పమై నీవుండినా దానికి నీ హృదయ గ్రంథికి అవతల బ్రహ్మనాడి యొక్క రంధ్రము తెరవబడినప్పుడు హృదయ గ్రంథి రద్దవుతుంది. అప్పుడు అక్కడ ఉన్నది ముళ్ళు గృచ్చగ చందులేకను కలిగి ఉన్నది బట్టబయలై. ఆ తత్వము నీకు తెలిసినా అప్పుడే సంపూర్ణమైనటువంటి యొక్క బట్టబయలు నీలో నువ్వే కంటావు. అందరి యందు ఉన్న సత్యము ఇదేనని తెలిసి తెలియని వారు ఏమైనా మాట్లాడుతూ ఉంటే ఈ సత్యము వారికి తెలియలేదు, ఇంకా అనుభవం పొందలేదు అని తాను అలా భావిస్తాడే తప్ప వాదనకు వెళ్ళడు. నిజమైనటువంటి జ్ఞాని వాదోపవాదాలకు తావివ్వడు అన్నది మనమందరము గుర్తెరిగి అట్టి యొక్క తత్వాన్ని పొందినప్పుడే ఈ దేహముతోనే పొందగలిగితే దేహేంద్రియాదులన్నీ సంపూర్ణంగా ఆయురారోగ్య భాగ్యాలతో ఉండి సుఖేన బ్రహ్మ సంస్పర్శ అత్యంత సుఖమస్నుతే. ఈ స్పర్శ అంటూ తగిలితే నీవు అత్యంత సుఖవంతుడిగా ఉంటావు అని భగవానుడు మనకు అందించినటువంటి మహత్తరమైన భగవద్గీతలో సుఖేన ఇంద్రియాలకు సుఖము ఇచ్చేది కూడా ఆ యొక్క అస్థిభాతి ప్రియం, సకల జీవులకు ప్రియమైనటువంటి వస్తువు అదొకటేను. ఆ సత్యాన్ని వారికి తెలియలేదు. రూపనామాత్మకం ద్వయం మిథ్య. కేవలం రూపం ఉంటే పేరు పెట్టుకుంటాము. ఈ రూపమే లేకపోతే నేననేవాడు లేడు, నేననేదే లేకపోతే ఏ తగాదా లేదు ఎవరికి కూడా, అనగా ఏ సమస్యలు లేవు. ఇంత మాత్రానికి ఈ దేహాన్ని కేవలము చూసుకొని మురిసిపోతూ అనేక రకాలుగా సమస్యలను తెచ్చుకొని ఘోషించి కృషించి రోషించి ఆఖరికి ఈ తనుగును వదులుతున్నాడు జీవుడు. జీవుడు సనాతనుడు, అనగా దేహమే దేవాలయం జీవుడే దేవుడు. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతనః త్వజేద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయత్. సోహం సోహం హంసోహం భావేన పూజయత్ అనగా నువ్వే నేను, నేనే నువ్వై ఉన్నావని చెబుతూ ఉంటుంది మన యొక్క శ్వాస. దానికి ఇందాక ఈ రూపము నామం అనుకున్నాము. ఈ శ్వాసకు కేవలము స్థూల రూపాలు కానీ కాళ్ళు చేతులు రక్తమాంసాలు లేవు. ఇదియే మన వల్ల ఆడిస్తున్నది. అందుకనే వీరబ్రహ్మం గారు కాళ్ళు చేతులు లేనివాడు కడమమంతా చేతపట్టి ఒక్క బావి నీరు అంతా ఒకడే మోసెను అంటాడు. అనగా పూర్వము బావులలోంచి నీరు కవిల బావులతో పొలాలకు
గడ్ల ద్వారా తోలి మళ్ళించుకునేవాళ్ళు. అట్లాగే ఆ సమయంలో 400 సంవత్సరాల క్రితం చెప్పారు కనుక ఆ రకంగా చెప్పారు. కాలు చేతులు లేనివాడు ఈ జీవుడు, అనగా ఈ శ్వాసతో ప్రాణశక్తితో తిరుగుతున్నవాడు ఈ దేహాన్ని నడిపిస్తున్నాడు. నడిపించేవాడికి కాళ్ళు లేవు, చేతులు లేవు అని స్పష్టంగా మనకు తెలియజేశాడు. ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటే వాడుంటేనే మనం బ్రతికినట్టు, జీవించినట్టు, సమస్తానికి ఈ దేహేంద్రియాదులకు శక్తి సామర్థ్యాలను కూడా అందించుతున్నది వాడే. అది ఎక్కడి నుంచి ప్రసారమైనది? భగవత్తత్వము నుంచి పంచప్రాణాలలో వ్యానవాయువుతో ముందు బిగినవుతుంది ఆత్మ ప్రవేశం. అనగా ప్రాణ వ్యాన ఉదాన సమాన అపాన వాయువులలో వ్యానవాయువు మొట్టమొదట పుట్టింది. కదలిక వచ్చేసరికి అదే ప్రాణవాయువుగా మారింది. కదలికలు ఇవి వచ్చేసరికి వేడి పుట్టింది, అది సమాన వాయువు, ఉదాన వాయువు, అపాన వాయువుగా ఆఖరికి నిలబడింది. అందుకని ఆ ప్రాణవాయువులకి మనము ఏ పూజలు చేసినా చివరికి నైవేద్యాలు అర్పించినప్పుడు స్వాహాలు ఈ పంచప్రాణాలకే చెప్పుకుంటాం మనము. అట్లాగే దీనికి ప్రమాణము ఇంకా భగవద్గీతలో చెప్పిన పరమాత్మ యదాకాశక్తితో నిత్యం వాయు సర్వత్ర గో మహత్ తదా సర్వాణి భూతాని మత్తాని ఉపధారయ. యదాకాశక్తితో నిత్యం వాయు సర్వత్ర గో మహత్ అనగా ఈ సమస్తాన్ని కూడా ఆకాశమంతా నిండి ఉన్నటువంటి వాయువు, అనగా పైన ఉదాన వాయువు ఉంటుంది. ఉదాన వాయువు కదలకుండా ఉంటుంది, అది ఒక అంతరిక్షములో ఉన్న వాయువు. వ్యానవాయువు కేవలము అంతటా వ్యాపించి ఉండి దాంట్లో లీనమై ఉంటుంది. అపాన ప్రాణవాయువులు ఈ దేహములో పనిచేస్తూ ఉంటాయి. అపాన ప్రాణవాయువులు శ్వాస అపాన ప్రాణ వాయువులతో మనల్ని జీవింపజేస్తూ ఉన్నది. ఈ రకంగా ఈ ఆకాశమంతా నిండి మత్తాని ఉపధారయ, సర్వజీవులకు ఉపముగా ధారలో ఆత్మ యొక్క ప్రవాహాన్ని, చైతన్యాన్ని ఈ వాయు ద్వారా నింపాను అర్జున. ఇదియే యోగమాయ, అనగా నా యొక్క యోగమాయ చేత సర్వజీవులను ధరింపచేసి నేను కూడా నా యోగమాయ చేతనే అవతారం ఎత్తుతాను ఈ లోకమందు అని తెలియజేశారు. అలాంటి యొక్క ఉత్తమ భావాన్ని మనము పొందటానికి మనము తెలుసుకోదగినది ఏమి అనగా, సంసారం అనే భావనలకు కేవలము అది మనము సంకల్పించుటకు కేవలము ముందు ప్రారబ్ధంగా మనకు సంప్రాప్తమవుతున్నవి. రుణానుబంధ రూపములో ప్రారబ్ధముగా మనకు సంప్రాప్తమవుతున్నవి. అవి అన్నీ ఒక బాధ్యతగాను, ఒక వ్యావహారికంగా, లోకధర్మంగా చూసుకుంటూ ఉంటే నీ యొక్క పారమార్థికాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే సంసారములో కూడా మహాసుఖి అయి ఆనందమయుడై చివరకు మహనీయుడై మహాత్ముడై మానవుడే మాధవుడు జీవుడే దేవుడు అనే పదానికి చెందినవారు ఎందరో ఉన్నారు. మనమందరము కూడా ఆ స్థితిని పొందగలిగినప్పుడే ఈ జన్మలు